హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా సరే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను రెసిపీ విషయానికి వచ్చేస్తాను. బనానా కేక్ అనమాట. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్న బనానా కేక్ గోధుమ పిండితో. ఇప్పుడైతే మీకు కేక్ గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, 2 పండిన బనానాస్ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత షుగర్ని కూడా అదే జార్లో వేసేసి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం బనానాని మిక్సీ వేసాం కదా, అదే దాంట్లో ఈ పౌడర్ని కూడా, షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఫ్లేవర్ లేని ఆయిల్ అనమాట. నచ్చితే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. ఒక 100 ml సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసుకుని 3 కూడా బాగా బీట్ చేసుకోవాలి. బనానా, షుగరు, ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు పాలు, అంటే ఒక 100 ml తీసుకోండి. పాలు కూడా 1 కప్పు కానీ ఒక 100 ml కానీ తీసేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకోవాలి. ఇలాగా బీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండిని జల్లెడ పట్టేసుకున్న తర్వాత బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 2 కూడా జల్లెడ పట్టేసుకుని ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసేసుకునేది బనానా కాబట్టి ఫ్లేవర్ ఏమీ అవసరం లేదు. నేనైతే ఇక్కడ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి వెనిలా ఎసెన్స్ అయితే ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసాను. మీకు నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కేక్ బౌల్ తీసేసుకుని ఆయిల్ అప్లై చేసేసుకుని చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి వేసేసి డస్టింగ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి. నేనైతే ఈరోజు డస్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మొన్న డ్రై ఫ్రూట్స్ కేక్ చేసినప్పుడు అయితే బటర్ పేపర్ యూజ్ చేశాను. ఇప్పుడైతే పిండితోనే డస్టింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ని పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక స్టాండ్ వేసేసి, స్టాండ్ లేని వాళ్ళు ప్లేట్ అయినా వేయండి. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ట్యాప్ చేయండి. పిండిని ట్యాప్ చేసేసి ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో కేక్ బౌల్ పెట్టేసేసుకుని చూడండి, 45 to 50 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు చాక్తో పొడిచి అలా కేక్ అయితే అలా అయ్యిందనమాట. ఇప్పుడైతే కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. కాకపోతే ఇంకా పూర్తిగా చల్లారలేదు. చల్లారక ముందే కేక్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మా నాని అయితే కట్ చేస్తుంది. వేడిగా ఉంది కాబట్టి మీకు ఇంకా కూడా అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు అనమాట. వేడి మీద మనం ప్రెస్ చేస్తే ఏదైనా సరే అలానే అవుతుంది. చల్లారిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.